అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. వైభవ్ సూర్యవంశి సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశాడు. చాలా అంటే చాలా మంచి మంచి మాటలు అయితే మాట్లాడాడు. ఏం మాట్లాడాడని అయితే మనమైతే చూద్దాం. ఇండియా వర్సెస్ శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక ప్లేయర్స్ పైన లాఠీ చార్జ్ అయితే చేశాడు. ఇది శ్రీలంక ప్లేయర్స్ ఎప్పటికీ మర్చిపోరు. అవునా కదా! దాని తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే గెలుచుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు చాలా అంటే చాలా మంచి మంచి మాటలైతే మాట్లాడాడు. ఏం మాట్లాడాడనైతే మనమైతే చూద్దాం. అంటే నాకు ఫైనల్స్ మ్యాచెస్‌లో, ఈ క్వాలిఫైయర్ మ్యాచెస్‌లో, ఎలిమినేటర్ మ్యాచెస్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాచెస్‌లో నాకు ఎలాంటి భయాలుండవు. నేను చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటాను. నన్ను కూడా ఎవరు ప్రెషర్ పెట్టరు. అవునా కదా! నేను చాలా అంటే చాలా ధైర్యంగా ఆడతాను. నాకెలాంటి భయాలు లేవనైతే ఒక బిగ్ స్టేట్‌మెంట్ అయితే ఇచ్చాడు. ఎవరైనా ఫైనల్స్‌లో అవునా కదా! ఎవరైనా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాచెస్‌లో ఆడాలంటే ఎవరికైనా భయం ఉంటుంది. కానీ వైభవ్ సూర్యవంశికి ఎలాంటి భయాలేం లేవు. నిజంగా ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్‌కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్‌గా మారతాడనడంలో ఎలాంటి డౌట్ లేదని చెప్పొచ్చు. దాని తర్వాత ఈ ట్రై సీరీస్ స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బంది పడ్డాడు. పెద్ద 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 స్కోర్ అయితే రాలేదు. అవునా కదా! ప్లాన్స్ అయితే చేశాడంట. కానీ అనుకున్న ప్లాన్స్‌ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. సరిగ్గా ఆడలేకపోయాను. దాని తర్వాత కోచెస్ దగ్గరికి వెళ్ళాను. సజెషన్స్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత కష్టపడి ప్రాక్టీస్ అయితే చేశాను. తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో ఒక బిగ్ స్కోర్ కొట్టాలని అయితే ప్లాన్ అయితే చేశాను. అనుకున్న ప్లాన్ ప్రకారం కరెక్ట్‌గా ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేశాను. చాలా అంటే చాలా దూకుడుగా ఆడాను. అందుకే పెద్ద స్కోర్ అయితే వచ్చింది. అంటే ఎప్పుడు నేను ట్రై సీరీస్‌లో స్టార్టింగ్‌లో ఇబ్బంది పడ్డానో, చాలా పెద్ద స్కోర్ అయితే రాలేదో, అప్పుడు చాలామంది చెప్పిందేమంటే, చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఏమని చెప్తున్నారంటే, వైభవ్ సూర్యవంశి ఒక టీ20 బ్యాటర్ మాత్రమే. ఓడీఐ బ్యాటర్ కాదు. ఓడీఐస్‌కి వైభవ్ సూర్యవంశి పనికిరాడు అనైతే చాలామంది అయితే చెప్పారు. కానీ చాలా మందికి తెలియదేంటంటే, నేను ఓడీఐలో కూడా చాలా దూకుడుగా ఆడతాను. నేను ఒక టీ20 బ్యాటర్ మాత్రమే కాదు, ఓడిఐ బ్యాటర్ కూడా గుర్తుపెట్టుకోండి. నేను టీ20లో ఎలా ఆడతానో అదే దూకుడుగా ఓడీఐస్‌లో కూడా పెర్ఫార్మన్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఓడీఐస్‌లో నేను చాలా మ్యాచ్‌లు ఆడాను. చాలా మందికి తెలియకపోవచ్చు. అవునా కదా! ఇప్పుడు ఇప్పటివరకు ఇంటర్నేషనల్ ఓడీస్ అయితే వైభవ్ సూర్యవంశి ఆడలేదు కాబట్టి, మనము వైభవ్ సూర్యవంశిని చూసింది అవునా కదా! ఐపీఎల్‌లో చూసాం కాబట్టి ఒక టీ20 బ్యాటర్ మాత్రమేనైతే చాలా మందైతే ఫిక్స్ అయితే అయిపోయారు. కానీ అది రాంగ్. ఎందుకంటే నేను గతంలో అంటే డొమెస్టిక్‌లో 50కి పైగా మ్యాచ్‌లయితే ఆడాడు ఆల్రెడీ ఓడీఐ మ్యాచెస్. నేను ఓడీఐస్‌లో కూడా ఆడగలను. టీ20లో ఎంత దూకుడుగా ఆడతానో, అంతే దూకుడుగా ఓడీఐస్‌లో కూడా ఆడతాను. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే చాలా ఓడీఐస్‌లు ఇప్పటికే నేను చాలా ఆడాను. కానీ చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే వాళ్ళు అలా కామెంట్స్ అయితే చేశారనైతే వైభవ్ సూర్యవంశి ఒక మంచి మంచి మాటలైతే మాట్లాడాడు. అంటే ఈ ట్రై సీరీస్‌లో ఫైనల్ మ్యాచ్‌లో ఇంత పెద్ద స్కోర్ రాకుండా ఉండుంటే, ఈ స్టేట్‌మెంట్ ఏమైనా ఇచ్చిండుంటే అవునా గదా! ఒక 94 కొట్టకుండా మామూలు స్కోర్ కొట్టేసి ఔట్ అయిపోయిన తర్వాత, నేను ఓడీఐస్‌లో కూడా ఆడగలను అని ఏమన్నా ఆ స్టేట్‌మెంట్ ఏమన్నా ఇచ్చినుంటే, చాలామంది నమ్మేవాళ్ళు కాదు. అవునా గదా! అదే ఫైనల్‌లో అద్దర కొట్టేసాడు కాబట్టి, నేను ఓడీఐస్‌లో కూడా ఆడగలను. నేను చాలా ఓడీస్ ఆడాను. నేను టీ20 బ్యాటర్ మాత్రమే కాదు, ఓడీఐ బ్యాటర్ కూడా అని ఎప్పుడు చెప్పాడు. ఇప్పుడు చాలామంది నమ్ముతున్నారు. వైభవ్ సూర్యవంశి స్టేట్‌మెంట్స్ అయితే వాలిడ్‌గా అయితే అయ్యాయి. అవునా గదా! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.